ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ సాయి కృష్ణ. అస్సాంలోని పేద మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజర్తో కూల్చడం వెంటనే ఆపాలి. ఎస్డిపిఐ ఆళ్లగడ్డ అసెంబ్లీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని స్థానిక 4 రస్తా కూడలి నందు అస్సాంలోని పేదలు మైనార్టీలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్తో వారి ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఆళ్లగడ్డ జేఏసీ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష, అఖిల భారత రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రమణ, మాల సంఘం పి ఒబిలేసు మాట్లాడుతూ దేశంలో ఎల్లవేళలా మైనార్టీలను, రైతులను, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం దిగేదాకా పోరాడతామని, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వారికి అండగా ఉంటామని తెలుపుతూ అస్సాంలోని బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ జిల్లా కమిటీ మెంబర్ జాఫర్, ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్, అసెంబ్లీ పంచాయతీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకుల్ హక్, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ ఏడుపు ఒకసారి వాళ్ళ బాధ చూడండి. ఆ బాధ చూసి మేము రోడ్ ఎగ్జామే కానీ లేకపోతే కానీ మాకేం అవసరం లేదయ్యా, మాకేం అవసరం ఉంది రోడ్ ఎక్కడానికి. చెప్పుకుంటున్నాం మా బాధలు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నాం. దేశీ బీజేపీ పార్టీకి కోరేది ఏమలేదు. ఇంకొకసారి పేదవాళ్ళ మీద పడాకండి, ఈడికైనా మానుకోండి, వాళ్ళ కొంపలు కట్టించుకోండి, వాళ్ళు రోడ్డు మీద ఇలాగనే ఉంటారు. ఇది పద్ధతి కాదని మేము మా బీజేపీ పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దేశీ వాళ్ళ మీద కనిపించండి అని మేము కోరడం జరుగుతుంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇంకొకటి చెప్పుదాం పార్టీ గురించి. ఈ పార్టీ ప్రజల పార్టీ, అందరినీ కలుపుకునే పార్టీ. ఈ కులము ఆ కులము ముస్లింస్ కులం అని కాకుండా ప్రతి ఒక్క కులాన్ని కూడా ఎంత దూరంలో కొనుక్కోవాలంటే దూరంలో ఆదుకుంటుంది. ఇదంతా భేదవాళ్ళ పార్టీ, భేదవాళ్ళ పార్టీ. దీనిలో బెంచుదారులు లేవు, కోర్టులు లేవు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుని బతికే వాళ్ళు. ఈ పార్టీ, ఇలాంటి పార్టీ ఏంటి మేము కష్టపడి చేస్తున్నామంటే పేదవాళ్ళ కోసమే ఈ పార్టీ వచ్చింది. పేదవాళ్ళ కోసమే మేము మరింత వరకు కూడా పోరాడుతూనే ఉంటాం. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈ మాట మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ బాపురాణి గారు. కేంద్రంలో అస్సాం రాష్ట్రం ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలను కూల్చి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము. దయ ఉంచి చెప్తున్నాము, ఎస్ఎస్టీ మైనార్టీ వాళ్ళకు ఏదైనా మీ ముందు సాయం చేసి వాళ్ళకు ఆదుకోండి తప్ప ఇటువంటి పనులు మంచి పద్ధతి కాదని అఖిల భారత రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను. ఎస్డిపిఐ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు రమణ, ఇంకా జిల్లా ఉపాధ్యక్షుడు. జరిగినటువంటి ఒక ఇల్లు కూల్చివేతకు నిరసనగా మేమందరము ప్రజా సంఘాలు, కుల సంఘాలు రావడం జరిగింది. దీనికి మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే బీజేపీ పార్టీ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా లేదు. నేను ముఖ్యంగా ఈ సభామూలకంగా తెలిపేది ఏమంటే బీజేపీ పార్టీ వాళ్లకు దయచేసి దేశం అభివృద్ధి ముందు నడపాలని కోరుకుంటున్నాను. ఇట్లా పొద్దున్న లేచిన నుంచి ఇల్లు బలవడము, పేదవాళ్ళ మీద దోచుకోవడము, ప్రైవేటు సంస్థలకు మొత్తం తాకట్టు పెట్టడము, రేట్లు మొత్తం ఏ విధంగా తిండి వస్తువులు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి ధర ఎంత విధంగా పెరిగిపోయినాయి. దీన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి ఎటువంటి పరిస్థితుల్లో మేము దీనికి ఖండిస్తున్నాము. దయచేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు. స్టార్ మీటర్లు, కరెంట్ మీటర్లు కూడా చూస్తున్నారు. ఎంతో ఇబ్బంది జనాలకు. అదేవిధంగా దేశ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి ఒకటి చెప్తున్నాము. దయచేసి మీకు ప్రధాని చేసింది దేశం అభివృద్ధి చేయడానికి కాకుండా ఇట్లా ఉన్న ఇల్లు కూల్చడము, లేని వారికి ఇబ్బంది పెట్టడము, మదరసాలకు, మసీదులకు, గుళ్లకు ఇబ్బంది చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఓటు దాంతో సమాధానం చెప్తారని చెప్పి ఈ రోజు మన ఆళ్లగడ్డలో
ఎస్డిపిఐ పార్టీకి మేము మద్దతు ఇస్తూ ఈ యొక్క ప్రోగ్రాంకు సహకరిస్తున్నాము. థ్యాంక్ యూ భీమేష్ గారు. రజక సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు. ఎస్డిపిఐ సంఘ నాయకులకు కానీ మరియు మీడియా మిత్రులకు కానీ ఇక్కడికి మాకు సహకరించిన డిపార్ట్మెంట్ సార్ వారికి కానీ ప్రతి ఒక్కరి తరపున ఉద్యమ నమస్కారాలను తెలుపుతున్నాము. ఈరోజు ఇక్కడ మీటింగ్ ఎందువలన పెట్టి ఉన్నారంటే అస్సాంలో జరిగినటువంటి అరాచకాలను, దోపిడులను, మానభంగాలను, అలాగే ఇంకా ఎన్నో అదరుగా ఉన్నాయి కాబట్టి వాటినన్నిటినీ బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మేము తెలుపుతున్నది బీజేపీ ప్రభుత్వం వీటిని ఆపివేయాలంటే ఇప్పుడు మేమేం చేశాము అని మీరు అనవచ్చు. అధికారం మీదే ఉంది, మీరు చేయకపోవచ్చు. మీ తరపు నుంచి మీ కార్యకర్తలు చేశారు. మీ కార్యకర్తల నుంచి మీకే కదా వచ్చేది. మీరు ఒక విషయం ఏమంటారంటే, ఒక పని చేస్తున్నామంటే తమరికి చెప్పకుండా చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆ పని మీరు చేపిస్తున్నారో చేపియలేదో అవుట్ ఆఫ్ అయితే ప్రతి ఒక్కటి దృష్టిలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తారు. వాటినన్నింటినీ ఆపండి. అలాగే నేను కూటమి ప్రభుత్వానికి చెప్పడం ఏమనగంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ వారం కానీ, బీసీ వారం కానీ, మైనారిటీ కానీ ఎవరైనా మా కాడికి మాకు అన్యాయం జరిగింది అంటే వితౌట్ 1 సెకండ్ లో మేము రెస్పాన్స్ అవుతాము. ఇది ఒక్కటి మాత్రం మైండ్ లో పెట్టుకొని, దృష్టి పెట్టుకొని ఏదైనా చేయండి. ఒక ఎంఆర్ఓ కానీ, ఒక డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే వారి చేత కాదని కాదు మేము అనేది. అన్యాయం జరిగిన